welcome to Express Raja. Thank you. Hello for the special entry. Hello, darling. Thank you. అంటే ఇవాల్టి మన ఈ షోకి గెస్ట్లు వీళ్ళు సుప్రసిద్ధ నటీమణులు సమంత, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ రాశి ఖన్నా. ఎందుకు ఇలా స్పెషల్ ఎంట్రీ? మమ్మల్ని ఎవరు రానియలే అన్నయ్య. మీకు చిన్న పిల్లలమని. చిన్న పిల్లలా? అరే పిల్లల్నే ఎత్తుకుపోతారు, మీరు చిన్న పిల్లలు ఏంటి? సూపర్. ఇలా స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీ. సో మీ నలుగురు కూడా ఈ షోలో ఉంటారుగా? కొంచెం అలా సర్దేసుకుని కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. ఓకే, కాకికుంటుంది ఈక, కోతికుంటుంది తోక, పిల్లలకి వేస్తారు టీకా, ఎక్స్ప్రెస్ రాజాలో మీ ఎనర్జీ కేక. ఓకే, సో మీ ఎనర్జీ లెవెల్స్ ప్రకారం మీ ఉద్దేశంలో మీ బుర్రలు వాడి ఎక్స్ప్రెస్ కి ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ ఎక్సైట్మెంట్, ఆపుకోలేని తాపత్రయం, కొత్తగా చేసినప్పుడు దాన్ని దక్కించుకోవాలని ఎక్సైట్మెంట్ తో ఉంటాను. మీకు భలే వాయిస్ ఉంది. వార్తల్లోని ముఖ్య అంశాలు. పి ఫర్ హాయ్ హ్యాండ్సమ్. అబ్బాయిలు అలా పిలవకూడదురా. అందంగా ఉన్న వాళ్ళు అందంగానే పిలుస్తారు కదా. ఆ అబ్బాయి క్లోజ్ చేసుకోండి. పి ఫర్ ప్రైస్. మనం నచ్చింది కొనాలనుకున్న ప్రైస్ ట్యాక్స్ చూసినప్పుడు ఆతృత అంతా చల్లారిపడిపోతుంది, తాపత్రం అంతా ఆగిపోతుంది. ఎప్పుడైనా షాప్ లో నొక్కేసావు ఏదైనా సామాన్లు? గోల్డెన్ సార్లు ఏమేమి నొక్కేసి ఉంటాయి? చాక్లెట్లు, బిస్కెట్లు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లో ఇప్పుడు సీసీటీవీలు వచ్చాయి కదా, కష్టమైపోతుంది. ఇదివరకు అంటే చాలా ఈజీగా ఉండేది, అది వేరే విషయం. కానీ ఆయన తిరిగినప్పుడు ఈ లోపల ఆ సీసా ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసి అందులో చేయి పెట్టాలి, అది కష్టం. చాలాసార్లు చేశాను అలా. నేను అందుకని మా ఫ్రెండ్ చేసి చేయించేవాడిని. ఈ లోపల నేను అంకుల్ తో మాట్లాడుతున్నాడు, అంకుల్ అదేంత, ఇదేంత, ఇలా తీరా అంకుల్ అదేంత. సేమ్ నా పొజిషన్ కూడా అలాగే. కానీ ఆడు చేయి పెట్టినోడు చేయి బయటకు వచ్చేది కాదు, బండోడు ఆడు కొంచెం. గుడ్. ఆర్ ఫర్ హాయ్ అన్న. హాయ్, ఐఎమ్ శివాని. ఆర్ ఫర్ రూత్లెస్. నేను కోరుకున్నది మిస్ అయినప్పుడు దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ట్రై చేస్తూ రకరకాలుగా రూత్లెస్ గా ఆలోచిస్తాను. ఎలాంటి విషయాల్లో? కోరుకున్నది దక్కలేదంటే ఎలాంటి విషయాలు? నేను ఐఫోన్ 6s కోసం ట్రై చేస్తున్నాను. దేనికోసం? బట్ అది దొరకట్లేదు, ఎంత ట్రై చేసినా దొరకట్లేదు. ఎంత సైజ్ దొరకట్లే. ఇంట్లో అప్పుడే వద్దన్నారు. ఇంట్లో వద్దన్నారు. సో రూత్లెస్ గా ఏం చేస్తున్నావు? మీ దగ్గర ఉంటే తీసుకుందాం అనుకుంటున్నా. అలా కాదు, ఇప్పుడు డాడీ కూర వండుతారు కదా మమ్మీ, అందులో కొంచెం ఉప్పు ఎక్కువ. మమ్మీ టీ కలుపుకుంటుంది కదా, అందులో కొంచెం చక్కెర. అలా రూత్లెస్ గా బిహేవ్ చేయి. 2-3 సార్లు పడతాయి, దులుపుకొని సర్దుకుని మళ్ళీ వెళ్ళిపో. హాయ్ బాస్. హాయ్, దిస్ ఇస్ ముబారక్. ఈ ఫర్ ఎకనామికల్లీ. ఎంత ఆలోచించినా ఎకనామికల్లీ తుస్సని తెలుస్తుంది, కానీ ఏం చేయలేక అన్ని మూసుకొని కూర్చుంటాను. ఏ విషయంలో నీకు ఎకనామికల్లీ తుస్సు అనిపించింది? అంటే ఒక అమ్మాయికి కిస్ చేయాలనుకుంటాను, కానీ ఏం చేయలేక. మిగతా అమ్మాయిలు బాధపడతారు కాబట్టి ఇవ్వట్లేదు, అంతేగా? అలా అనుకుని బతికెళ్ళతే బతకలేము. నీకు అర్థం కావట్లే. ఉన్నాయి, బానే ఉన్నాయి. ఏం చేస్తుంటావు? చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నావు? ఎంబీఏ. ఎంబీఏ చదవాలి, దాంతో మళ్ళీ డిగ్రీ చేయాలి. అంటే డిగ్రీ తర్వాత ఎంబీఏనా మార్చారా ఈ మధ్యన? చుక్కలు చూపే చంద్రుడే సురుమట్టు వచ్చాడు.
ఎస్ఫర్. హాయ్ ప్రదీప్ గారు. హలో అండి. దిస్ ఇస్ వైష్ణవి గారు చెప్పండి. ఎస్ ఫర్ స్మార్ట్ థింకింగ్ అంటే జాబ్ చేసి సంపాదించే బదులు ఇలాంటి షోకి వచ్చి డబ్బులు గెలుచుకొని కావాల్సింది కొనుక్కోవడం. అంటే అప్పుడు రోజుకో షోకి వెళ్తూ ఉండాలి. ఆఫ్ కోర్స్. వెరీ గుడ్ అన్న. అంటే ఎంప్లాయ్మెంట్ తీసేసుకున్నాం అనుకో షోస్ దగ్గర చక్కగా 10 ఎపిసోడ్కి ఒకసారి డ్రెస్ మార్చుకుని వస్తూ ఉండొచ్చు అనమాట. ఇంకో ఎస్ఫర్ స్పెషల్ ఫ్రెండ్. తను చెప్పినట్టుగానే అది కూడా వర్కౌట్ కానప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి గోకుతూ నీ అంత గొప్పవాడు లేడని చెప్తే వాడు పొంగిపోయి ఏదంటే అది కొనిస్తాడు. ఎందుకంటే ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. మీరు అన్నది కరెక్ట్ అమ్మా. ఫ్రెండ్ చాలా ఇంపార్టెంట్. సో మీకు కూడా ఎప్పుడు అనిపిస్తుంది ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఎగ్జామ్ అప్పుడు చిట్టీలు ఇచ్చినప్పుడు. మీరు మీ ఫ్రెండ్ ఏ విధంగా వాడతారు? ఎక్కువగా తిరగడంలో గానీ అలా వాడుతూ ఉంటారు గట్టిగా బాగా. సో ఆయన బైకా మీ బైకా? ఆయన బైకే. ఆయన బైకే. ఓకే. మీరు వెనకాల కూర్చుంటూ ఉంటారు. పెట్రోల్ కూడా వాందే. పెట్రోల్ కూడా వాడిదే. ఓకే, వెరీ గుడ్. అలా సైట్ సీయింగ్ అంటే రోడ్లన్నీ కరెక్ట్ ఉన్నాయో చూసి వస్తూ ఉంటారు. సైటింగా మారలేదు మీరేం ఇంకా? అబ్బే, అందుకే బక్చికిపోయాను. తింటూ ఉన్నానా జాగ్రత్తగా. అడిగానే చెప్పి మీ ఫ్రెండ్ ని. ఏం పేరు మీ ఫ్రెండ్ పేరు? రాకేష్. అబ్బాయా? కూర్చో. బిర్యానీ తినేటప్పుడు మిగిలిపోతుంది కదా, అప్పుడు ఫ్రెండ్ అవసరం అనిపిస్తుంది. వేస్ట్ అవ్వకుండా పాపం. ప్రదీప్, నాకు డాన్స్ చేయాలని ఉంది నీతో, కానీ నాకు డాన్స్ రాదు. డాన్స్ నేర్పియావా? ఏ సాంగ్ కావాలి మీకు? ఏ సాంగ్ అయినా. నాకు డాన్స్ రాదు. రాదా? రాదు. నాకేమైనా వచ్చా? నేను నీ దగ్గర నేర్చుకుంటా. ఇప్పుడు నాకు వచ్చి 4 స్టెప్లు కొంచెం మారుస్తా అంతే. ఇలా ఫ్రెండ్ వాడినట్టు వాడింది ఆవిడ నన్ను. ఎస్, ప్రెసెంట్ అమ్మాయిలతో బాగా సొల్లేడు అందరికి అలవాటు కదా, నాకు కూడా. అది ఇప్పుడు దారికి వచ్చా. సో అలా ఎక్కువసేపు ఆడాలంటే మనం దాంట్లో బ్యాలెన్స్ ఉండదు. సో అలాంటప్పుడు ప్రతి ఫ్రెండ్ అవసరమే. వాడిని రీఛార్జ్ వాడుతున్నావు? ఫోన్ బ్యాలెన్స్ వాడదు, అయిపోయేలా వాడుకుంటాను. వాళ్ళలోకి అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ చూసుకుంటున్నాను. అండ్ మీకు పెద్ద ఫ్యాన్ కిందరా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు అక్కడ చెప్దాం అనుకుంది ఏంటి చెప్పండి. నేను 3 days నైట్ కష్టపడి మీ మీద ప్యారడీ రాశాను. అది ఏంటంటే బాహుబలి మ్యానియా కదా, దండాలయ్య సాంగ్ ని ప్యారడీ చేశాను. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. దయచేసి ఇంట్లో ఎవరు ప్రయత్నం చేయొద్దు. నన్ను కొడదామనుకుని అస్సలు అనుకోవద్దు. ఓకేనా? నేను మైక్ పట్టుకుంటాను, మీరు పాడండి. స్వార్థం లేనోడా, ధైర్యం ఉన్నోడా, ముందడుగేశాడు, విజేతగా నిలిచాడు. స్వార్థం లేనోడా, ధైర్యం ఉన్నోడా, ముందడుగేశాడు, విజేతగా నిలిచాడు. నవ్వుతూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు, బాధలు పడ్డాడు, అన్నీ గెలిచాడు. నీ మాటలతో మురిపిస్తూ షోలే చేసే నీకు ఫ్యాన్స్ గా మార మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా, ఎక్స్ప్రెస్ రాజా వద్దిల్లయ్యా. దండాలయ్యా దండాలయ్యా, ఎక్స్ప్రెస్ రాజా వద్దిల్లయ్యా. పండగలాదికి వచ్చావు, దండాలయ్యా రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. హాయ్ బ్రో. హాయ్.
బాధలు ఉన్నప్పుడు బీర్ వేయడానికి ఫ్రెండ్స్ బాగా ఉపయోగపడతారు. ఫ్రెండ్స్ వాళ్ళు నీకు ఏ సమయాల్లో బాధ వేస్తుంది అప్పుడు బీర్ తాగాలనిపిస్తుంది? ఎమ్మని ఇంకా 1947 నుంచి రాసాం, ఇంకా వెళ్ళట్లేదు అది. 1947 నుంచి ఎమ్మని రాస్తున్నా అవుతలే. అలాంటి టైంలో బాధ వస్తుంది, నీకు బీర్ తాగాలనిపిస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది బాధ? గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే బాధ వస్తుంది కదా. గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే బాధ అనిపిస్తుంది. ఓకే, ఇది రేర్ జరుగుతుంది, ఇది సంవత్సరం 2 సార్లు జరుగుతుంది. నీకు డైలీ బాధేదా? దేనికి బాధ అంటూ షో చూసా తగ్గిపోతుంది ఏం బాధ. మరి రోజు తాగే వాళ్ళకి డైలీ బాధ వేస్తుంది, వాళ్ళు డైలీ తాగుతున్నారు. వాళ్ళు అంటే బాబు డైలీ కష్టాలు ఉంటాయి అనమాట. అయితే అంటే కష్టాలు వచ్చినా మన షో చూసా తగ్గిపోతుంది బాధ మొత్తం. అది వేసాడు బిస్కెట్. నేను నా లవర్ తో మూవీకి వెళ్ళినప్పుడు వాడు చుక్క చినిగినా పర్లేదు మా కోసం టికెట్లు వేసిన వాడికి అలాంటి ఫ్రెండ్ ఉండాలనిపిస్తుంది. వాడితో వెళ్తా అని చెప్తావు నువ్వు ఫస్ట్ వాడికి, అరే మనం 3 వెళ్దాం 2 వెళ్దాం అని చెప్తావు. నువ్వు తర్వాత గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తావు. పాపం వాడు అమాయకుడిగా బయట ఉండిపోతాడు, మళ్ళీ మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వస్తాడు కదా, మళ్ళీ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపేస్తాడు. వెళ్ళిపోయేటప్పుడు అరే నువ్వు సూపర్ రా అంటావు అంతే. నేను చాలా మందిని దింపాను భయ్యలా. అన్నయ్య ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కాస్మెటిక్స్ కానీ అట్లా కావాలి కదా, అప్పుడు ఫ్రెండ్స్ ని యూజ్ చేసుకుంటా. ఫ్రెండ్ షాపింగ్ చేస్తున్నప్పుడు మనం వెళ్తే ఉండే నరకం అంతా ఇంత ఉండదు. అదే అప్పటి వరకు అబ్బాయిలు మామూలు తక్కువ షాపింగ్ చేస్తారంటారు కదా, అబ్బాయిలు కూడా అమ్మాయిల కంటే దారుణంగా షాపింగ్ చేస్తారు. వాడు షర్ట్ వేసుకుంటాడు, అరే ఎలా ఉందంట, బాగుందంట, నాకు అంత నచ్చ, మరి నన్ను ఎందుకు అడిగావరా? హాయ్ బ్రదర్. హాయ్. మైసెల్ఫ్ సాయి కుమార్. మైసెల్ఫ్ వాళ్ళ ఇంటి పేరే ఉంటుంది. మనం ఏదైనా టూర్ ప్లాన్ చేసినప్పుడు ఎవరైనా చెడగొట్టే ముమైత్ ఖాన్ గారు ఉంటారు కదా, అంటే వాళ్ళ టూర్ స్పాయిల్ చేస్తారని ప్రతి ఫ్రెండ్ అవసరమే అని వాళ్ళు నటిస్తాం, వాళ్ళు మన ఫ్రెండ్ లాగా. మరి ఆయన చెప్పింది నాకు బాగా అర్థమైంది. ఏం చెప్పాడు? రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ తో నక్లెస్ రోడ్ వెళ్ళాను. సడన్ గా వాళ్ళ అన్నయ్య వచ్చాడు అక్కడికి. అప్పుడు మేనేజ్ చేయడానికి ఫ్రెండ్ ఉంటే బాగుండే అనిపించింది. అయ్యో ఏం చేసేవాడివి? ఫ్రెండ్ ఉంటే మేనేజ్ చేయొచ్చు కదా, ఏదో కార్ ఇస్తాడు. ఒకసారి రా కిందరా. ఇప్పుడు ఇది నెక్లెస్ రోడ్. నీకు ఒక అన్నయ్య పాత్ర, ఒక గర్ల్ ఫ్రెండ్ పాత్ర అని పిలుస్తాను, ఓకేనా? వెరీ గుడ్. అన్న పాత్ర కింద దడాలి నుదా. బ్రదర్ నీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. నీ చెల్లితో వచ్చాడు, పిచ్చ కొట్టుకోవచ్చు, నీ ఇష్టం. అతనికి తెలియదు మీ అన్నని. మీ అన్న దూరం నుంచి వస్తున్నాడు, మీరిద్దరు నెక్లెస్ రోడ్ లో ఇద్దరు రెడీ. యాక్షన్. హాయ్ డార్లింగ్. మొదలు చిక్కిపోయాయండి, తినట్లేదా? చిలక సార్ మీ పోలికలేంటి ఈవిడలాగా ఉన్నాయి, మీకు తెలుసా? అవునా, సరే అయితే ఆల్ ది బెస్ట్ సార్. ఈయన ఎవరినో చూసుకోండి. పల్లి బడాలి. జస్ట్ ఇలా కలిసింది అలా మాట్లాడుతున్నాను అంతే. జస్ట్ మాట్లాడుతున్నాను, కలిసి మాట్లాడుతున్నా. మాట్లాడడానికి హలో, మన బంగారం మంచి అయితే కంసాలను అన్నావు ఎందుకు? నాకు చూడడానికి వేరుగుంది అంటే మామూలుగా వచ్చాను. మామూలుగా అంటే మామూలుగానే. మరి అక్కడ చూడడానికి అలా లేదే. ఎలా ఉంది? నాకు ఇంకోలా ఉంది. ఇల్లు అన్న నాకేం తెలియదు. అబ్బాయి ఎవరు నన్ను నాకేం తెలియదు. ఏం తెలియదు. అడ్రస్ పిలవడానికి పిలిచింది, వచ్చినాను, అడ్రస్ చెప్తున్నాను అంతే, నువ్వు వచ్చేసిన. ఈ అబ్బాయి ఇందాక నుంచి ఈ అమ్మాయితో ఏదో మాట్లాడుతున్నాడండి. పల్లి పడేది. ఎవరికో ఫోన్ చేయమంది, ఫోన్ ఇస్తాను. ఫోన్లే అంట కదా, ఫోన్లే అంట తన దగ్గర. ఫోన్ ఇవ్వమంది. అంటే రోడ్డు మీద అమ్మాయి కనిపించగానే ఇలా మాట్లాడేస్తారా అబ్బాయిలు వచ్చి? కావాలండి అడుగు, ఫోన్ ఇచ్చాను కదా నేను నీకు. ఎన్ని విషయం పోండి, నాకు సిగ్గు అని చెప్పు. కమెంట్స్ అన్నాడు. అంటే మీరు అన్నయ్యలా లేదు, మీరు ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు మధ్యలో ట్రాఫిక్ పోలీస్ లా ట్రాఫిక్ సర్దుతున్నారు. మీ చెల్లితో ఎవడో పార్క్ లో మాట్లాడుతున్నాడు సార్. ఈ ఆనంద్
థ్యాంక్ యూ బ్రదర్స్ ఇద్దరికి. చిన్నప్పుడు మనం బర్త్డేస్ కాలేజ్ లో బర్త్డే జరిగినప్పుడు స్వీట్స్ ఇస్తాం కదా సర్స్ కి. పట్టుకోవడానికి డ్రెస్ హెవీగా ఉంటుంది కదా, ఫ్రెండ్ ని వాడుకుంటాం స్వీట్స్ పట్టుకొని. మీరు మాత్రం ఒక స్వీట్ ఇమా సార్, ఇది మీకు, నాకు మార్కులు ఎక్కువ వేయాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ. ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాంటివి అడిగి చేయకూడదమ్మా, కూర్చో. అంటే మీ పర్మిషన్ తీసుకొని చేద్దామని. యా ప్లీజ్. యాక్చువల్గా ఫ్లవర్ లేదు, ఇది దీంతో అడ్జస్ట్ చేసుకోండి. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను. ఓ థ్యాంక్ యూ. మీరు నుంచుంటా ఛాన్సెస్ నుంచో. వెరీ గుడ్. ఐ లవ్ యూ. ఒక్క ఛాన్సెస్ ఎక్కడ పెట్టి చూసుకుంటాను. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ టూ. హాయ్ అన్న, ఐఎమ్ రమేష్. నువ్వే నాకు అన్నయ్యలా ఉన్నావు, నన్ను అన్న ఏంటంటే ఫ్రెండ్కి దెబ్బ తాకినప్పుడు నువ్వు కూడా మా రమేష్ గారి టైపే. దెబ్బ తాకినప్పుడు అరే దెబ్బ తాకింది మందు తీసుకురా అన్నప్పుడు మంది ఏంట్రా నీకు, మందుతో సహా మందు బాటిల్ కూడా పట్టుకొస్తానప్పుడు మంది ఇచ్చినప్పుడు అటువంటి ఫ్రెండ్ ఉండాలనిపిస్తుంది. అవునవును, కొంచెం దెబ్బ మీద పోసుకుని కొంచెం నోట్లో పోసుకుంటే లేకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు 2 టీముల కింద అనుకుందాం. ఈ సైడ్ టీం నుంచి ఒక 4 కావాలి, ఈ సైడ్ టీం నుంచి ఒక 4 కావాలి. లెట్స్ ప్లే వర్డ్ గేమ్. ఓకే, వర్డ్ గేమ్ ఆడదాం. ఎవరెవరు వస్తారు ఇచ్చే నుంచి 4? ఇద్దరు పూచ్ ఇటు సైడ్. నీకు ఏబిసిడి ప్రాప్తిరస్తు. సో ఈ 4 రండి, ఇక్కడ రండి. కమాన్ ఆన్ స్టేజ్. ఓకే, సో ఇట్ సైడ్ 4 వచ్చారు. సో ఇప్పుడు మీకు ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ సంబంధించిన వర్డ్స్ మీరు బయటికి చెప్తారు అండ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేయడానికి టైం తీసుకున్నా, ఆన్సర్ రిపీట్ చేసినా, దానికి సంబంధం లేని చెప్పినా అవుట్ అవుతారు. అవుట్ అయిన వాళ్ళు కూర్చుంటారు. సో అలా మీ టీమ్ లో ఉన్న 4 కనుక కూర్చుండిపోతే మీ టీం ఓడిపోయినట్టు అండ్ మీ టీం మొత్తానికి టాస్క్ ఉంటుంది. రెడీయా? సో డుంగుడు ఫస్ట్ నీతో స్టార్ట్ చేస్తారా? టాపిక్ ఏంటంటే నీకు తెలిసిన ఏరియా పేర్లు. జూబ్లీ హిల్స్. వెరీ గుడ్. మల్కాజ్గిరి. బాల్నగర్. రామంతపూర్. ఈసీఎల్. దిల్షుక్ నగర్. ఎర్రగడ్డ. నీకు సరిపోద్ది. హైదరాబాద్. సిటీ మొత్తం వాడేకు, సిటీలోనే ఏరియాలు వాడు. ఓకే, మన ఆడుతుంది ఈ సిటీలో. ఓకే, కుషాయిగూడ. ఓకే, మేరేడ్మెట్. ఈ లోపల ఆలోచిస్తుండు. హైటెక్ సిటీ. బోడుప్పల్. అంబర్పేట్. నాగోల్. కోటి. తార్నాక. రాంపల్లి. నాంపల్లి రా ఉంది, అది కూడా ఉందా? ఎక్కడుంది రాంపల్లి? ఈసీఎల్ అవుతుంది, అదే కదా రాంపల్లి. నాకు తెలియపోతే ఎలాగా. వెరీ గుడ్. ఆదిలాబాద్. అది ఆదిలాబాద్ లో ఉంది కదా? లేదు, గట్కేసర్లో ఉంది. మాదాపూర్. బోరబండ. ఎల్బీ నగర్. బాచ్పల్లి. బీబీ నగర్. ఎవరు నువ్వు చెప్పా ఈసీఎల్? మీ టీం వాళ్ళు నువ్వే కూడా కొడతావా? కూర్చో పాప. దంబాయిగూడ. అరే నీవన్నీ ఏంద్ర ఇంత వెరైటీగా ఉన్నాయి నువ్వు చెప్పే పేర్లు. దంబాయిగూడ, రాంపల్లి. కాప్రా. చందన్ నగర్. సుచిత్ర. చింతల్. నిజాంపేట్. పోతంపల్లి. జింఫాఫ్రా నగర్. అదేరా కాత్రమో. మారత్పల్లి. బాచ్పల్లి. ఒక్క నిమిషం. బాచ్పల్లి అయిపోయిందమ్మా. నల్లగా ఉండేవి. బొగ్గు. చీమ. హెయిర్. ఎలుగుబంటి. బ్లాక్ బోర్డ్. పంది. ఏంగు. ఏను నల్లగా ఎక్కడ ఉంటుందిరా?
ఏనుగు నల్లగుంటదా? ఏనుగు రంగులో ఉండిద్ది. నీకు అర్థం కావట్లే. బ్లాక్ క్యాట్. బ్లాక్ క్యాట్. అబ్బా. బ్లాక్ జాగువార్. బ్లాక్ జాగువారా? బ్లాక్ క్రో. బ్లాక్ క్రో అనొకరా, క్రో అంటే చాలు. వైట్ క్రో ఉండదు కాబట్టి బ్లాక్ షర్ట్. బ్లాక్ గ్రేప్స్. ఈ బ్లాక్ ని యాడ్ చేసుకోకండి, నల్లగా ఉండేవి చెప్పండి. డాగ్. జీన్స్. కాక్. కాక్ అంటే కోడే. స్టిక్కర్. స్టిక్కర్. మైక్. మైక్. వాచ్. వాచ్. బఫెలో. డాగ్. ఒరే బంగారం ఆల్రెడీ వాడేశారా, ఇంకూచుదా. పెళ్లిలో ఉండేవి. బాజా. పందిరి. మా తల్లే అంత ఆలోచించి పందిరి చెప్పావా? తాలి. తాలి. భోజనాలు. వడిబియ్యం. 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 డేషన్. 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 బొగాన్లు. ప్లేట్లా. కొత్త బట్టలు. కొత్త బట్టలు. పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు. పెళ్లి కూతురు. పంతులు. పంతులు. గెస్ట్. గెస్ట్. కాలిమెట్టలు. కాలిమెట్టలు. బిర్యానీ. బిర్యానీ. తాలిబొట్టు. సిట్ డౌన్ ప్లీజ్. నీటిలో ఉండేవి. చేప. స్టార్ ఫిష్. కూసో. కప్ప. కప్ప. తాబేలు. తాబేలు. స్నేక్. స్నేక్. క్రొకడైల్. కూసో. కూసోవా. తోక ఉన్న జంతువులు. మంకీ. పిల్లి. డాగ్. బర్రె. డాల్ఫిన్. ఈ మధ్యన డాల్ఫిన్ కి తోక అటాచ్ చేశారమ్మా సైడ్ నుంచి. కూర్చో పాప. వెల్ డన్ సూపర్. కంగ్రాచులేషన్స్. వెల్ డన్, వెల్ ప్లేడ్. టీమ్ గెలిచింది కాబట్టి మీరందరూ గెలిచినట్టే. మీ అందరి కోసం స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ 2020లో ఒకసారి నన్ను కనపడండి. ఓకే. ఇప్పుడు ఓడిపోయిన టీం కి టాస్క్ ఉంటుంది. ఓకేనా? సో టాస్క్ కోసం మీ ఇద్దరు రండమ్మా. హా గుణింతం చెప్పాలి. మీరు ఒక్కొక్క గుణింతం అంటే హా హా అది చెప్తున్నప్పుడు డాన్స్ లో వివిధ వివిధ భంగిమలు మీరు పెడతారు. ఆవిడ హా అనగానే ఒకటి, హి అనగానే ఇంకోటి. ఓకే, రెడీ, యాక్షన్. హా 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 హి 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 ఏ హు 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 హే 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 హో హో హౌ హౌ. ఏం తిడుతున్నావు? లేదు. లేదా హుమ్ ఉమ్మ అమ్మ హమ్ హమ్. ఆహా. ఓకే, ఇప్పుడు నువ్వు చేసిన భంగిమలన్నీ ఆవిడ వేరే గుణింతం చెప్తుంది. అన్ని పొడుకునే చేయాలి. షా గుణింతం చెప్పాలి. అంకుల్ పడుకో. రెడీ. క్ష క్ష క్షి క్షి క్షు షూ. వాడిని మళ్ళీ చేయకూడదు. క్షే క్షే క్షై క్షై క్షై. ఇప్పుడు కాలు బయట. క్షౌ క్షౌ. క్షౌ. అది తలకి తగిలించుకో కాలు. క్షం క్షం. క్షం సహా. క్షహ. ఆయన అలా ఉండిపోయేలా ఉన్నాడు. సార్ లేవండి సార్. అనవసరంగా ఏది పట్టేసినా రేపు పొద్దు నన్ను తలుచుకుంటాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. రాజా నీ పేరేంట్రా? చబ్బి. ఆధార్ కార్డు మీద కూడా అలాగే ఉందా? ఆధార్ కార్డు మీద గణేష్. గణేష్. చబ్బి నీ పేరు. సో ఆవిడ కూడా ఉంది కదా ఈ టాస్క్ లో. ఏం లేదు, ఆవిడ 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ చెప్తుంది. ఆ 10 నెంబర్స్ ఇప్పుడు నువ్వు గోడకు అనుకున్నావు ఇలాగా. ఇది గోడ. గోడకి రాస్తూ ఆ నెంబర్ గీయాలి. 1 2. ఓకే, రెడీ. 1 అంతే అయిపోయి. 2 అరే చుట్టావేంట్రా? 2 అంతే. 2 3 ఇంకోటి
మూడోది అదే అబ్బా 4. అదే సూపర్ సూపర్ రా 5. అరే ఆగ్రే కొంచెం కష్టం ఇది. పైనుంచి మళ్ళీ కింద నుంచి వెళ్దాం. అరే కింద నుంచి బెటర్ ఇట్లా వెళ్ళి వెళ్దాం. ఓకే అది 5 6 తిరిగింది ఇప్పుడు అది అది 7 ఇలా రావాలి నాకు. ఓహో ఇడిదిప్పి చేస్తున్నావా నువ్వు? ఓకే ఓకే ఇదిరా కింద ఉండా పైన ఉండా 8. అది 10. ఇప్పుడు పక్క జరుగు పక్క జరిగి. థ్యాంక్ యూ చబి అండ్ వెరీ స్వీట్ నేమ్. పాపం చాలా బాగా ఆడావు. అసలు 1 2 3 ఇలా రాయాలని విషయం నాకు తెలియదు. చిన్నప్పుడు అనవసరం వేరేలా రాశాను. థ్యాంక్ యూ చబి. డాన్స్ చేసావు, చక్కగా టాస్క్ చేసావు, వర్డ్స్ చెప్పావు. ఇంకొక్కటే మిగిలిపోయింది. పాట పాడవా? పాడు. వాటర్ బాటిల్ జానడు. నువ్వు పాడు నాన్న. వాటర్ బాటిల్ జానడు మ్యాటర్ పోను. వాటర్ బాటిల్ జానడు మ్యాటర్ పోలేడుంది. మాటలు కొద్దిగా రాగలు చేద పాటలు పాడేస్తుంది. దీనిని మించిన స్వర్గం అన్నది స్వర్గములోనే ఉండనన్నది. చీర కట్టిన చిల్కలు కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే. జింగిడి 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 జింగిడి. రాజులైనా పంటులైనా సుత్తా కోసం నాయనా చిపో చిపో ఆగునా. ఎప్పుడైనా యాడవున్నా సీకట్టైతే నాయనా చిపో చిపో ఆగునా. కల్లైనా సారైనా అరే ఇంగ్లీషు మందైనా. సో ఇప్పుడు 2000 crores బడ్జెట్ తో ఏదైనా హెవీ సినిమా తీద్దాం అనుకుంటున్నాను. నేను బలి అనే సినిమా తీద్దాం అనుకున్నా. టైటిల్ నాకు రెడీగా ఉంది, కథే డౌట్ గా ఉంది. సో మీ సైడ్ నుంచి ఎవరైనా కథ చెప్తే మీరు కానీ ఐఎమ్ హ్యాపీ. ఎస్ అదేంటో ప్రతి ఎపిసోడ్ లో ఒక్కడే నుంచి ఉంటాడు. అదేంటో సో గురువు గారు మీ పేరు? తేజ. ఓకే ఎలాంటి స్టోరీ ఇది? ప్రపంచంలో ఎవడు తీయలేని కథ. ఓహో అయితే మనం కూడా తీయలేం. వెరీ గుడ్ అన్న. ఓపెన్ చేస్తే ఒక పెద్ద స్కూల్, అటు పక్క బాత్రూమ్ అన్న కంపు కూడా తెల్లకు. ఓకే ఇటు స్టాఫ్ రూమ్ అసలు వెళ్ళకూడదు. అసలు ఎదురుగా స్టాఫ్ రూమ్. బ్యాక్ సైడ్ చూసారు ఎంత పెద్దగా ఉందో? అది గ్రౌండ్. అవును మరి స్టూడెంట్స్ ఉన్నారేంటి? ఒక అందమైన అమ్మాయి ఫిజిక్స్ టీచర్, దాంట్లో ఒక అందమైన అబ్బాయి ప్రదీప్ లాంటిది, అతనే హీరో. వీళ్ళిద్దరు చెప్పే సబ్జెక్ట్ లో పిల్లలు ఎవరు పట్టించుకోలేదు, వీళ్ళకి ఎలాగో మార్క్స్ రావని మనమే ప్రేమ పాఠాలు చెప్పుకుందామని స్టార్ట్ చేశారు. ప్రేమ పాఠాలు తిరగటం. అమీర్పేట, మలకపేట, వాలుపేట, రాయుడుపేట, లకిడి కప్పులు, మాదాపూరు, వెంకటాపురం, శంకరాపురం, వాటాపురం, ఇటు అటు అటు తిరుగుతుంటూ ఎప్పుడైపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకా ఉంది. పార్కు, పబ్బు, రెస్టారెంట్, బస్ స్టాప్, రైల్వే స్టేషన్. తిరుగుతూ తిరుగుతూ తిరుగుతుంటే ఒక చెట్టు కింద ఓర్ను వర్షం పడుతుంది. అయ్యో ఓర్ను వర్షం పడుతుంది. ఆ వర్షంలో చల్లని గాలి, ఆ గాలి పక్కన హీరో హీరోయిన్ పక్క పక్కన పిడుగు పడిపోయింది. పిడుగా టైంకి వస్తాయి ఇలాంటివి. ఆ దెబ్బతో హీరో కళ్ళిరి కింద పడిపోయాడు. అయ్యో నేను ఇంకా హీరోయిన్ భయపడి నన్ను హక్ చేసుకుంటుంది అనుకున్నాను నేను. హీరో ఇందుకు కళ్ళు తిరిగి కింద పడ్డాడు. లెట్స్ బ్రేక్. ఇంటర్వెల్. సూపర్. చాయ్ బిస్కెట్ పానీపూరి బజ్జీ గారే బజ్జీ బండి. ఏడు థియేటర్లకు ఇవన్నీ వచ్చేతాయా? నేను డైరెక్టర్ కాకముందు బజ్జీలు అమ్ముకునేవాడిని. తెలిసిపోతుంది. హీరోయిన్ వర్షంలో తడిచిపోయింది కాబట్టి ఆ మేకప్ అంతా కరిగిపోయింది. అప్పుడు హీరో చూసి 20 ఏళ్ళ పాపని 60 ఏళ్ళ బామ్మగా ఊహించుకున్నాడు. బామ్మ 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 అని నరకయాతన అనుభవిస్తూ పెళ్లి చేసుకోలేక అటు ప్రేమించలేక సూదులతో పొడుచుకొని కత్తులతో పొడుచుకొని సీసాలు తాగుతూ కోసుకునేవాడు. కమాన్ గుసగుస. ఆ బాధను చూడలేక ఆ హీరోయిన్ ఆఫ్రికా, అమెరికా, గోవా, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ అన్ని తిరిగేసి
ఒక బుక్స్ ని తయారు చేసింది. హృదయ కాలంలో సంపూర్ణేష్ బాబు కూడా సాధించలేనిది మన హీరోయిన్ సాధించింది. ఏంటది? టైం మిషన్. వామ్మో, అదే ఈ టైం మిషన్ ఒక గొప్పతనం. 60 ఏళ్ల బామ్మ కాస్త 20 ఏళ్ల పాపగా తయారొచ్చింది. 40 ఏళ్ళకి వెళ్ళింది. ఓహో, 20 ఏళ్ల పాపగా వచ్చింది. మరి వీడు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ఒక్కతే టైం మిషన్ లోకి వెళ్ళింది కదా. నేను కూడా వెళ్తే నేను 40 మైనస్ అవ్వాలి కదా. మీరు వెనక్కి పుట్టలే, అప్పుడు పుట్టిపోయారు. 20 ఇయర్స్ ఉంది. అందుకే ఆడియన్స్ కి మీ స్టోరీ చూపిస్తా. ఆ తర్వాత వెరీ గుడ్ ఆడియన్స్ కి పిచ్చి వాళ్ళకి కదా. అప్పుడు మీ ఇద్దరికి ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి ఏం పేరు పెడదామని ఆలోచిస్తున్నాను. లేదంటే రాంబాబు, రాంబాబు, పీంబాబు, చామ్కి, చూమ్కి, టామ్, ప్రదీప్ అని పెడదాం. స్పెల్లింగ్ రాయడం కూడా ఈజీగా ఉంటుంది అన్న. మరి ఈ సినిమాకి పేరేం పెడదాం అనుకుంటున్నావు? నేను బలి. మీకు యాక్టింగ్ ఎలా ఉంటుంది చూపిస్తా కదా. ఇలా యాక్టింగ్ యాక్టింగ్ చేస్తున్నారు. నేను స్టోరీ చెప్పాను, యాక్టింగ్ తెలియాలి కదా మీకు. థియేటర్ ఇది, స్క్రీన్ ఇది, వీళ్ళు ప్రేక్షకులు. సేమ్ మూవీయా వేరే మూవీయా? ఆ మూవీలో ఇంకొక క్లిప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను మీకోసం. చెప్పా ఇప్పుడు ఏంటి? ఒక చవితి తల్లి, ఆ తల్లికి ఇంకొక కొడుకుంటాడు కదా. ఆ కొడుకు అవుటివాడు. అవుటివాడు పనిచేసి వచ్చేసి ఎలా చేస్తాడనేది. వెరీ గుడ్, రెడీ. అమ్మా పోయిపోయిందమ్మా, ఆకులేస్తుంది, అన్నం పెట్టండి అమ్మా. అమ్మా ఆకులేస్తుందమ్మా. మా తమ్ముడు ఐస్ క్రీమ్ తింటున్నదమ్మా. నాకంటే నాకుంటామా అమ్మా, కొంచెం మా కింద పడిందమ్మా, నాకుంటానమ్మా. ఆకులేస్తుంది భగవంతుడా. సో మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ డెఫినెట్ గా ఒకప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పటికైనా ఒక ఛాన్స్ దొరుకుతుంది. డెఫినెట్ గా విల్ సపోర్ట్. రైట్, ఆల్ ది బెస్ట్ బ్రదర్. సూపర్. మీ పేరు? ప్రత్యూష. ప్రత్యూష, మీరే విధంగా భయపెడదాం అనుకుంటారు? స్టోరీ చెప్పి. ఓకే, వెరీ గుడ్. అందులో మీరే హీరో. అబ్బా అద్భుతం, నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్. మీరు కట్ చేస్తే ఎవరిని? స్టోరీ. స్టోరీ ఓకే. సారీ, ఓపెన్ చేస్తే. అదే ఓపెన్ చేయకముందే కట్ చేస్తే ఏంటి అనుకున్నా. ఓపెన్ చేస్తే ఒక పల్లెటూరు, చిన్న చిన్న గుడిసెలు. ఆ చిన్న చిన్న గుడిసెల్లో ఒక్క గుడిసెలు మాత్రమే మనం జూమ్ చేస్తాం. ఎందుకంటే అందులోనే హీరో ఉంటాడు కదా. ఓకే, డిస్టర్బ్ చేయవద్దు అస్సలు. చూడు అసలు నీ వేపు కూడా చూడండి, అసలు డిస్టర్బ్ చేయాలి. గుడిసెని జూమ్ చేస్తాం. ఎందుకు అనవసరంగా నన్ను తలెత్తుకునేలా చేస్తున్నాను? గుడిసెని జూమ్ చేస్తాం. జూమ్ చేయి. జూమ్ చేస్తే చినిగిన చొక్క. సమ్మర్ కదా, గాలేస్తుంది. అవును, చినిగిన చొక్క, ముక్కు చిమిడి. ఆ ముక్కు చుట్టూ ఏముంటాయి? అట్టగట్టి ఉంటది, ఈగలు వాళ్తాయి. ఈగలు వాళ్తాయి మూతి చుట్టూ. వాడు అలా పెరిగి 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 ఈగలు కూడా పెరుగుతాయి. వాడు చుట్టూ ఉంటాయి, అక్కడే ఉంటాయి. వాడు పెరిగి 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 ఎక్కడికో వెళ్ళిపోతాడు. అంటే మీరైపోతాడు. అదే చినిగిన చొక్క, చీమిన మొక్కు, అదే ఈగలతోనే మీరు కాలేజ్కి వెళ్ళిపోతారు. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, గ్యారంటీ వాళ్ళు సేమ్ బ్యాచ్. అది సేమ్ బ్యాచ్ కాదు, కాకపోతే వాళ్ళు మంచి వాళ్ళు. మంచి వాళ్ళు. మంచి వాళ్ళు. మంచి వాళ్ళు అంటే రిచ్ పర్సన్స్. రిచ్ బాయ్స్. ఐ హేట్ దెమ్. ఓకే, ఏం చెప్తున్నాను? రిచ్ బాయ్స్. రిచ్ బాయ్స్. ఓకే, డిస్టర్బ్ చేయొద్దు అస్సలు. డిస్టర్బ్ చేయొద్దు కదా. నేను చెప్తుంటే మీరు ఊకొట్టండి. ఏం చెప్తున్నాను? నా తలకాయ. ఇంకా ఏం చెప్పావని. శివుడు ముక్కు, ఈగలు. ఆడి పెరిగి పెద్దోడయ్యాడు. అదే చిరిగిన చొక్కాతో కాలేజ్కి వెళ్ళాడు. అక్కడ మంచి వాళ్ళు ఉన్నారు, అంటే మంచి కాస్ట్లీ బాయ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ అందరూ వాడిని చూసి ఇన్సల్ట్ చేస్తారు. ఇన్సల్ట్ చేసి వాడే సారీ
హీరో ఏం ఫీల్ అవుతారు, నేను బ్రతికి ఉన్నన్ని రోజులు నేను ఇదే పూర్ పర్సన్ లాగా బ్రతకాలి, అన్ని అవమానాలు పడలేక చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోతాడు. కొండ పైకి వెళ్ళిపోతాడు. వెళ్ళి లేవాలా యాక్షన్ చేయాలి కదా. కొండ మీద కూర్చున్నా ఎడ్జ్ లో ఇప్పుడు కొండ ఎడ్జ్ లో ఉన్నా, కొండ ఎడ్జ్ లో ఉన్నారు. తర్వాత టేక్ 2 కొండలు మరి సింగిల్ టేక్. లాగావా? లాగిన చెయ్యవరిది, లాగిన చెయ్యి జస్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటూ ఫేస్ చూడాలి. ఓకే. ఎవరు కాపాడిన అమ్మాయి హీరోయిన్. తను కూడా సేమ్ నాలాగే అందంగా చబ్బిగా లిప్స్టిక్ మంచి హెయిర్ స్టైల్. ఇంకా అర్థం కాలేదా? నేనే ఈగల గురించి ఎత్తుకుతున్నా. నేనే హీరోయిన్. అంటే మీ మూవీలో మీరు పర్మిషన్ ఇస్తే చేద్దాం అనుకుంటున్నా. కదే మీది. ఓకే, కథలోకి ఎంటర్ అవుదాం. చాలా మోటివేట్ చేస్తుంది. కొండ మీదకి వచ్చారు, కొండపైనే ఉన్నారు, మిమ్మల్ని కాపాడేశాను. కింద దిగిపోదాం ఎందుకైనా మంచిది. చాలా మోటివేట్ చేస్తుంది. నిన్ను ఇన్సల్ట్ చేసిన పర్సన్స్ ని నువ్వు ఏం అరే మర్చిపోయా. ఇప్పుడు కాపాడి మోటివేట్ చేశాక అలా చిరిగిన బట్టలు వేసుకోకుండా అతనికి మేక్ ఓవర్ చేసి మంచి హెయిర్ స్టైల్ చేసి మంచి బట్టలు కొనిపించి వేపించి అందరితో ఎలా మాట్లాడాలి అవి నేర్పిస్తుంది. అప్పుడు సాంగ్ అంటే ఇదంతా వాళ్ళ నాన్న చూస్తాడు. వాళ్ళ నాన్నకు అస్సలు ఇష్టం లేదు. సో వాళ్ళ నాన్న మాఫియా ప్రకాష్ రాజ్. నువ్వు మర్చిపోయావని కంటిన్యూ చేశా. సో ఆ ప్రకాష్ రాజ్ వాళ్ళ నాన్న ఎట్టి పరిస్థితుల్లో వీడిని మళ్ళీ వాడి షెడ్ కి పంపించేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. కుదరదు, వర్కౌట్ అవ్వదు. అప్పుడు వాళ్ళ నాన్న ఏం ప్లాన్ చేస్తాడంటే ఇంకో హీరోయిన్ ని తీసుకొచ్చి ఈ అబ్బాయికి పరిచయం చేస్తాడు. అప్పుడు హీరో ఇద్దరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా అది కష్టపడుతూ ఉంటారు. ఇక్కడ వరకు చెప్పాను, నువ్వు కంటిన్యూ చేయి. ఇప్పుడు హీరో ఎవరిని చేసుకోవాలి పెళ్లి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తున్న టైంలో ప్రకాష్ రాజ్ వచ్చి ఈ అమ్మాయి కూడా నా కూతురే, ఎవరికి అన్యాయం చేయకు అని చెప్పి వెళ్ళిపోతాడు. సో గేమ్ ఆడడానికి ఇప్పుడు కొంతమందిని పిలుస్తాను ఇక్కడికి. సో మీరు రండి. సో మీ టాస్క్ ఏంటో చూద్దాం, దాన్ని బట్టి ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది. రైట్, లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, సో మీ టీం నుంచి ముగ్గురు వైట్ మార్క్ బయట నుంచి ఉంటారు. అండ్ ఒకళ్ళు గ్లాస్ తో వాటర్ తీసి సగం కోసేసిన పైప్ లో పోస్తారు. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి పక్క పైప్ లోకి అందిస్తే వాళ్ళు మూడో పైప్ లోకి అందిస్తే వాళ్ళు ఆ బొచ్చులో పోస్తారు. అయిపోయి రైట్. ఎవరు స్టార్టింగ్ పొజిషన్ ఉంటారో, ఎవరు 3 పొజిషన్లు ఉంటారో మీ ఇష్టం, మీ టీం. ఓకే, 3, 2, 1 గో. వెనకెళ్ళు ఆంటీ. ఆగు, ఆయన ఫినిష్ అవని ఆడు పోయినా. ఆయన పోసిన తర్వాతే పోయాలి. ఆగమ్మ. సార్ మొత్తాలు మేము మిమ్మల్ని ముంచేస్తున్నారు సార్ ఇల్లు. సార్ నేను వస్తున్నాను, మీరు కంగారు పడకండి. ఏం లేదు భయ్య, దీన్ని ఇలా అనాలి. ఏముంది అందులో, ఈయన అన్నామన్నా కూడా ఏం లే బాబు. అరే రాశి, అందరి దగ్గరికి వెళ్ళి ఇలా కొట్టు, ఓకే? అదే తోసారు. అరే
అరే ఇందులో సూపర్. అండ్ 2 టీంలు సూపర్ గా ఆడారు. వెల్ డన్. చాలా చక్కగా ఆడారు. అసలు రెండో దగ్గరికి వచ్చేటప్పటికే నీళ్ళు సగం లేవు అందులో. వీళ్ళైతే ఇంకా అద్భుతం. ఫస్ట్ ఆయన తీసుకుంటాడు, ఆవిడ పూర్తిగా గ్లాస్ పోసే లోపల లాక్కుని ఈవిడికి ఇస్తాడు. ఈవిడ పోనీ మొత్తం ఇస్తున్నా అంటే ఇలా చాలా తీసుకెళ్ళంట. మిగిలిందే ఇంత. పాపం ఆ సారు ఊడ్చి కొంచెం చుక్కలు అందులో పేర్చి అందులో ఇలా కష్టపడ్డాడు. బట్ అటు సైడ్ వాళ్ళు బాగా స్ట్రాంగ్ గా ఆడారు. బాగా అలవాటు అనుకుంటా, అంటే మోరీలు అవి తవ్వడం, క్లీన్ చేయడం, అవన్నీ నీట్ గా చాలా చక్కగా చేశారు. సో కంగ్రాచులేషన్స్. సో వెల్ డన్, వెల్ ప్లేడ్. అండ్ మీలోంచి ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకుంటారు. సో ఆ ఒక్కళ్ళు చబి, కమ్ ఆన్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ చబి. మా తరఫు నుంచి ప్లాంట్ మీ ఇంట్లో చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడ కుదిరినా అక్కడ దీన్ని ప్లాంట్ చేసి అండ్ రోజు చక్కగా వాటర్ చేస్తూ అండ్ మాకు సెల్ఫీ పంపించు ఈ ట్రీతో. అండ్ అలాగే నీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ కి రామోజీ ఫిల్మ్ సిటీ 1 డే ఫ్రీ ట్రిప్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా సూపర్ ఎనర్జీ, చాలా సరదాగా చాలా కబుర్లు చెప్పారు. అండ్ మళ్ళీ కలుద్దాం త్వరలో. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, సీ యు అగైన్. నన్ను పాస్ చేయకపోతే నీ పిల్లని ఎత్తుకోవద్దు అని చెప్పి సార్ చెప్తా. వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా కుక్క కక్కుర్తి పడి బయటికి వెళ్ళినప్పుడు దాన్ని భయపడి బయటికి వెళ్తే నీ శీలానికి భద్రత లేదని చెప్తాం.